నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్కి సంబంధించి రెండు అద్భుతమైన స్కీమ్లు అయితే అమల్లోకి తీసుకొచ్చింది. సో వీటి గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అమీర్పేట్ ఎస్ఆర్ నగర్కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్లో ఉన్నాం. సో ప్రస్తుతం మనతోటి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఏంటి సార్ ఈ స్కీమ్స్ ఏంటి? రీసెంట్గా ఒక 4 years నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పెట్టుకున్నామండి. దీంతో టాటా వాళ్ళదు, నివా బూపా, బజాజ్ వాళ్ళతో దీంట్లో 10 lakhs పాలసీ ఉంది, ఒక 15 lakhs పాలసీ ఉన్నది. ఒక 10 lakhs పాలసీ సపోజ్ నివా బూపా, టాటా, బజాజ్ వాళ్ళతో టైప్ అయ్యామండి. ఇది 10 lakhs పాలసీ వచ్చేసరికి 555 రూపీస్ పడుతుంది. 15 lakhs పాలసీ వచ్చేసరికి 755 పడుతుంది. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ సార్. మేము టైప్ అయిన టారిఫ్ ఒక్కో దాంతో ఒక్కో రేటు ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన రేటు నివా బూపా, అట్లాగే టాటా, బజాజ్ వాళ్ళతో కూడా టైప్ అయింది. సేమ్ టారిఫ్ ఇంచుమించుగా 10 lakhs 15 lakhs ఉంది కదా సార్. మామూలుగా ఇది ఇయర్కి వచ్చి మనం పే చేసుకోవాలంటారా? అంటే అది ఇది యాన్యువల్గా ఒకసారి పే చేస్తే సరిపోయేదండి. అది యాక్సిడెంటల్ పర్పస్ పనిచేస్తుంది, ఇన్సూరెన్స్ వైపు పనిచేస్తుంది. సపోజ్ మనం హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ అయినా కానీ దానికి పనిచేస్తుందండి. మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు తీసుకొచ్చి మీరు జాయిన్ అయిన హాస్పిటల్లో ఇస్తే ఆ కన్సర్న్ కంపెనీకి వాళ్ళు మెయిల్ పెట్టేస్తారు. సపోజ్ 5 lakhs అనుకోండి మనం చేసే ఆ రేటు, అయితే వాళ్ళు ఆ కన్సర్న్ ఆఫీస్కి మెయిల్ చేస్తారు. మెయిల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మన మొబైల్కి మన మెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది. అట్లా ఆ విధంగా మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది సార్ మొత్తం. సో మామూలుగా ఇది ఏ ఏజ్ వాళ్ళకి సార్? అంటే ఏజ్ డిఫరెన్స్ 18 to 65 ఏజ్ అండి మొత్తం. 18 to 65 ఏజ్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసుకోవాలి. అవునండి, అవును. సో మామూలుగా ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి మధ్యలో ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్లు అయినా కానీ సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా వస్తుందా సార్? అంటే అది అలా ఏం లేదండి. మీరు హోల్ అమౌంట్ అండి, మనం తీసుకున్న పాలసీ 10 lakhs అంటే ఆ 10 lakhs పాలసీ నామినీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. నామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నామినీకి వెళ్తుంది. 10 lakhs తీసుకుంటే 10 lakhs, 15 lakhs తీసుకుంటే 15 lakhs. ఈ రోజులో ప్రతిదీ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయి ఉన్నదండి. మనకి రోడ్డు మీద వెళ్తా యాక్సిడెంట్ జరిగినా కానీ, లేకపోతే ఏమన్నా సడన్గా ఏమన్నా సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినా కానీ ప్రతిదానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. మా వాల్యుయేషన్ అంటే ఈ వాల్యూలో ఇంకా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇంత తక్కువ ప్రీమియంతో ఇవ్వరు. మాది చాలా తక్కువ ప్రీమియంతో ఇస్తున్నారు. ఏమన్నా సడన్గా వెళ్తా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా వాళ్ళ నామినీ ఎవరైతే పెట్టుకున్నారో ఆ అమౌంట్ ఫ్యామిలీ మొత్తం వీధిని పడకుండా వాళ్ళకు కూడా ఈ అమౌంట్ వస్తే దానికి యూటిలైజేషన్ చేసుకోవడానికి ఉంటుంది మొత్తం అండి. నామినీ మొత్తం తీసుకోవచ్చు. సో మామూలుగా దీన్ని ఎలా కట్టుకోవాలి సార్? అంటే ప్రతి ఒక్కరు ఒక కామన్ మామూలుగా ఎలా కట్టుకోవాలంటే, అంటే మనం ఇన్సూరెన్స్ చేయగానే మనకు పాలసీ బాండ్ మన మెయిల్కి వెళ్ళిపోతుందండి, మెయిల్కి వస్తుంది. అది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఉందో చూసుకుంటాము. సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఆ డ్యూ డేట్ ఎప్పుడు ఉందో చూసుకుని ఆ డ్యూ డేట్కి మనం అమౌంట్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం త్రూ మన ఏటీఎం కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇది అమౌంట్ పే చేసేసుకోవచ్చు. అట్లా సంవత్సరం అట్లా రెన్యువల్ చేసుకోవాలి. ఒకసారి పాలసీ తీసుకుని మధ్యలో ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఉపయోగం ఉండదండి. కంటిన్యూస్గా ఈ ప్రీమియం కంటిన్యూస్గా కట్టుకుంటూ ఉంటేనే ఉపయోగం ఉంటుంది. అంటే రెగ్యులర్ కట్టుకోవాలి. ల్యాప్స్ అవుతుంది. ల్యాప్స్ అయితే మళ్ళీ ఈ స్కీమ్ వర్తించదండి. మొత్తం ప్రతి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకునేటట్లయితే స్కీమ్ ఉపయోగం, మధ్యలో ఆపేసే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది మొత్తం. సో ఇండియా మొత్తంలో ఎక్కడ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో సో అక్కడికి వెళ్ళి ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కట్టేసుకోవచ్చు. మామూలుగా వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో అయినా మీరు ప్రీమియం కట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా ఈ అమౌంట్ కట్టేసుకోవచ్చు. మన పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తాం, కట్టాల్సిన అమౌంట్ చెప్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ అమౌంట్ అయితే పే చేసేసుకోవచ్చు. కంపల్సరీగా కౌంటర్కి వెళ్ళి పే చేయాలనుకుంటే టైం ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఆన్లైన్లో పే చేసేసుకోవచ్చు అమౌంట్ మొత్తం. అయితే సార్ ఈ మధ్యకాలంలో నిజంగా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే స్కీమ్స్ నిజంగా చాలా అద్భుతం, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేలాగానే కనిపిస్తాయి. సో మన దగ్గర ఉన్న ఇందాక మీరు చెప్తున్నట్టుగా సో ఒకసారి మన దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉన్నదండి. ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4%. మన ఏ ప్రైవేట్ బ్యాంకులో కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదండి. మనకు ఎస్బీఐ చూసినా 2.75, వేరే బ్యాంకులు చూసినా 3% ఎబో ఎక్కడా లేదండి. మన సేవింగ్స్ అకౌంట్ 4%. మన దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉన్నది, నెట్ బ్యాంకింగ్ ఉన్నది.
రేట్ ఒక ఓపెనింగ్ అప్పుడు మినిమం 500 రూపీస్తో ఓపెన్ చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాంకులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే వేరే ప్రైవేట్ బ్యాంకులు అనుకోండి మినిమం బ్యాలెన్స్ 10,000. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు చూసుకోండి మినిమం 10,000 కామన్ మ్యాన్ పెట్టుకోవాలంటే అమౌంట్ ఉన్నది. మినిమం స్టూడెంట్ అయినా కానీ ఒక 500 రూపీస్ పెట్టి ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక ఏటీఎం కార్డు ఇస్తాం. ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మామూలుగా వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటే కౌంటర్కి వచ్చేసి కౌంటర్లో డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు మనం. అట్లాగే రికరింగ్ డిపాజిట్ ఉంటుంది. మంత్లీ కొంత అమౌంట్ పే చేస్తామండి. నెలకు 1000 రూపాయలు చొప్పున వేస్తే ఒక 5 ఏళ్ళకి 60,000 అవుతుంది. 60,000కి 5 ఏళ్ళ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత అమౌంట్ యాడ్ చేసి ఇచ్చేస్తారండి. మొత్తం మంత్లీ కట్టుకోవచ్చు. నెల కొంత పొదుపు చేసుకోవచ్చు స్టూడెంట్లు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా. ఇది అంటే కొంచెం రికరింగ్ డిపాజిట్. అట్లాగే మన దగ్గర నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉన్నదండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ పర్పసే తీసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియా. ఎవరైనా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఏ సంవత్సరం అయితే సపోజ్ ఒక 5 lakhsకి ఈ ఇయర్ తీసుకున్నామంటే ఈ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఉపయోగపడుతుందండి మొత్తం. అట్లాగే కిసాన్ వికాస్ పత్ర అని ఉంది. కిసాన్ వికాస్ పత్ర అది ఏంటంటే 9 years 7 monthsలో డబల్ అవుతుంది స్కీమ్. సపోజ్ మనం 1 lakh వేసుకున్నామంటే దానికి డబల్ అమౌంట్ వస్తుంది. అట్లాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉందండి మన దాంట్లో స్కీమ్. అది 15 years పాలసీ. అది మనకి సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్లో 1 లక్ష రూపాయలు 1,50,000 దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. 15 years పాలసీ. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉంటుందండి. ఇది ఒక మంచి స్కీము. అట్లాగే చిన్న ఆడపిల్లలకు వచ్చేసరికి సుకన్య సమృద్ధి అకౌంట్ అండి. సుకన్య సమృద్ధి అకౌంట్ దాదాపుగా 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. మంచి స్కీము. ఆడపిల్లలకి చిన్న వయసులో చేస్తే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ సమయానికి చదువుకి ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. అది బెస్ట్ స్కీమ్ అండి. ఇది చిన్న ఆడపిల్లలు ఉంటే మన మోడీ గారు కూడా బేటీ బచావో అన్నారు. మొత్తం బేటీ పడావో బేటీ బచావో అన్నారు. అట్లాగే ఈ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన చిన్న ఆడపిల్లలకి మంచి స్కీమ్ అండి. బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. యూత్ కూడా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. యూత్కి వీటిలో మంచిది ఏదంటే ఏదని చెప్తారు? యూత్ అంటే సంథింగ్ యూత్ దగ్గర మనీ అంటే ఎక్కువ ఉండదండి. చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది రికరింగ్ డిపాజిట్ బెస్ట్ స్కీమ్ అండి యూత్కి. అట్లాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉందండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళ అమౌంట్లు బయట ఎక్కడైనా వడ్డీకి ఇస్తే 1-2 నెలల్లో డబ్బులు కడతారు. ఆ తర్వాత మళ్ళీ ఉండదు. అట్లాగే మన దగ్గర పోస్ట్ ఆఫీస్లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2 అండి. ఇంకా ఏ బ్యాంకులో కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదండి. మొత్తం 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఇస్తారండి. మ్యాక్సిమం 30 లక్షలు దాకా వేసుకోవచ్చు అమౌంట్. 3 నెలలకి వడ్డీ ఆటోమేటిక్గా ఇస్తారండి. మన సేవింగ్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్కైనా వచ్చి డ్రా చేసుకోవచ్చు. లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఏటీఎం వాడుకుని ఏ బ్యాంకులో కైనా పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలోనైనా విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్. ఇన్వెస్ట్ చేయండి అండి. స్కీమ్ కూడా అన్ని స్కీమ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి ఇచ్చిన స్కీమ్స్ మొత్తం. మేము అందరికీ మేము ఓన్గా చేయడానికి ఏమి ఉండదు. పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ ఇస్తారు, ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేస్తారు. దాని ప్రకారం మనం ఫాలో అవడమే. బెస్ట్ స్కీము, మంచి స్కీములు చాలామందికి అవగాహన లేదండి. మంచి పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. అది ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చారండి. మొత్తం డిగ్రీ ప్రతి గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి హోల్డర్కి ఇచ్చారు. చిన్న వయసులో ఇన్వెస్ట్ చేస్తే కొంత ప్రీమియం అమౌంట్ తక్కువ పడుతుంది. మనకు కూడా హ్యూజ్ అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ అయ్యే సమయానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఉపయోగించుకుని ముందడుగు వేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ.